Hi Andy, this is Prasad, a functional nutritionist from Nelson's community. సో చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే ముఖ్యంగా మెయిన్ క్వశ్చన్ వచ్చేసి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నుంచి అడుగుతున్న ప్రశ్న. సో మీరు వెయిట్ లాస్ అవ్వటానికి ఏం తీసుకున్నారు అసలు? వాట్ యూ హ్యావ్ టేకన్ టు రెడ్యూస్ యువర్ వెయిట్ ఇన్ ఏ హెల్దీ వే. సో ఆరోగ్యంగా ఒక బరువు తగ్గడానికి మీరు ఏం తీసుకున్నారు యాక్చువల్గా? సో మీరు ఏమన్నా రైస్ ఐటమ్స్ మానేశారా? సో మీరు ఏమన్నా మిల్క్ షేక్స్ ఏమైనా తీసుకున్నారా? సో మీరేమైనా కలర్ యువర్ డైట్ అంటారు కదా, లైక్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటే ఫుడ్ ఐటమ్స్ ఉన్న ఫుడ్ ప్లేట్ అనేది తీసుకున్నారా? సో ఏ టైమింగ్స్ లో తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఎలా తగ్గారు? బరువు తగ్గడంతో పాటు మీకేమన్నా ఆరోగ్య సమస్యలు ఏమన్నా లేకుండా చేసుకున్నారా? సో మీరు ఓవర్ వెయిట్ 80 kgs ఉన్నప్పుడు సో మీకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా? సో వాటిని ఎలా రివర్స్ చేసుకోగలిగారు అనేసి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు అసలు. సో ఆ ఆన్సర్, మీ యొక్క క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్ అనేది నేను ఈ వీడియోలో చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం చాలా మంది అపోహ ఏంటి అంటే మనం తినేదాంతో సగం తగ్గిస్తే సగం తింటే బరువు తగ్గిపోతాం. ఓకేనా? సో అలా అనుకుంటూ ఉంటారు. సో 5 ఇడ్లీల నుంచి ఒక 2 ఇడ్లీకి రావడం, 5 దోశల నుంచి ఒక 2 దోశలకు రావడం, ఒక 5-6 పూరీల నుంచి ఒక 2-3 పూరీలు తినడం. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ అన్నమాట, మల్టిపుల్ ఈటింగ్స్ ఉంటాయి. మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్స్, చాలా మంది బర్గర్లు, పిజ్జాలు, స్విగ్గీ జొమాటో ఆర్డర్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట యాక్చువల్గా. ఓకేనా? సో ఇవన్నీ నేను చేశాను. సో అసలు నేనేం చేశాను నా వెయిట్ తగ్గడానికి? ఓకేనా? సో ఇక్కడ నేను షేర్ చేసుకుంటాను. సో ఆల్వేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే చాలా మంది బరువు తగ్గాలి అని చెప్పి రైస్ ఐటమ్స్ అనేది ముఖ్యంగా స్టాప్ చేస్తారు. ఓకేనా? సో మనకు ముఖ్యంగా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు దొరికేది రైస్ ఐటమ్స్ అనమాట. ఓకేనా? సో ఇడ్లీలో రైస్ ఉంటుంది, దోశలో రైస్ ఉంటుంది, నెక్స్ట్ పొంగల్లో రైస్ ఉంటుంది. మనం దాంతో కాకుండా ఉప్మా తింటాము, చపాతీలు తింటాము, పూరీలు తింటాము. ఓకేనా? సో పులిహోర తీసుకుంటాము. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా రైస్ ఐటమ్స్ అన్ని కూడా అన్నిట్లోనూ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఓకేనా? సో అవి కాకుండా మళ్ళీ అడిషనల్ గా మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు పిజ్జాల ఆర్డర్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం, ఆర్డర్స్ అనేది పెడుతూ ఉంటాం. సో ఈవెన్ నేను కూడా ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేసేటప్పుడు, ఈవెన్ ఒక ఆఫీస్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా నేను కూడా అందరిలాగానే పిజ్జాలు అవి ఇవి, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్లు అవి ఇవి ఆర్డర్ పెట్టేవాడిని. సో అలా ఉన్నట్టుండి ఆల్మోస్ట్ ఇంటికి వచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. సడన్ గా ఆల్మోస్ట్ అప్పుడు కూడా ఇంటికి వచ్చాక కూడా ఆపలేదన్నమాట, ఇంకా ఎక్కువైంది ఇంటికి వచ్చాక. సో అప్పటి నుంచి 65 to 80 kgs అనేది వెళ్ళిపోయాను అనమాట, 8 to 9 months ఆ టైం పీరియడ్ లో. ఓకేనా? సో ఎగ్జాక్ట్ గా ఏం తీసుకున్నాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం ఓవర్ వెయిట్ పెరుగుతున్నాను అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, వెల్సన్స్ కమ్యూనిటీలో ఒక వెబినార్ అటెండ్ అయ్యాక నాకు అర్థమైంది ఏంటి అంటే, సో మన బాడీ, మన వెయిట్ అనేది మన యొక్క కంట్రోల్లో లేనప్పుడు యాక్చువల్ గా మన బాడీకి కావాల్సిన ఫుడ్స్ అన్ని కూడా మన ఫుడ్ ద్వారా ఇవ్వడం లేదనేసి మీనింగ్ అనమాట యాక్చువల్ గా. ఓకేనా? సో ఎగ్జాక్ట్లీగా ఏం తీసుకున్నాను అసలు? ఓకేనా? సో జస్ట్ ఒక చిన్న ఒక పిక్ అనేది మీతో షేర్ చేసుకుంటాను నేను. మీకు ఇక్కడ చూపిస్తున్నాయి ఏంటంటే యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళందరూ కూడా కలర్ యువర్ డైట్ అంటే ఈట్ ద రెయిన్బో అంటాం యాక్చువల్ గా. ఓకేనా? సో వెల్సన్స్ కమ్యూనిటీలో నేను ప్రతి ఒక్కరికి యాజ్ ఏ హెల్త్ కోచ్ గా ప్రతి ఒక్కరికి నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీ యొక్క ఫుడ్ ప్లేట్ అనేది ఒక రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అనే అన్ని కలర్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి యాక్చువల్ గా ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఆరెంజెస్ తీసుకున్నాం అనుకోండి, ఆరెంజ్ కలర్ లో ఉన్న ఫుడ్స్ అన్ని కూడా హెల్తీ డైజెషన్ కి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మన యొక్క హార్ట్ హెల్త్ రాకుండా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎవరికన్నా ఉంటే కూడా వాటి నుంచి కూడా ఓవర్కమ్ అవ్వచ్చు. సో అండ్ బ్లూ అండ్ పర్పుల్ కలర్ ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకున్నప్పుడు మనకు యాంటీ ఏజింగ్, కొంతమందికి ఈవెన్ ఓవర్ వెయిట్ అనేది ఉన్నప్పుడు 26-27 ఏజ్ లో చూసామంటే ఆల్మోస్ట్ 35-40 ప్లస్ ఉన్న ఏజ్ వల్ల కొంతమంది కనిపిస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? సో అలాంటి వాళ్ళకి యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అనమాట. ద స్కిన్ కలర్ అండ్ టోనింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేంజెస్, యూ లుక్ వెరీ ఫిట్ అనమాట. ఓకేనా? సో యాంటీ ఏజింగ్ అండ్ చాలా మందికి మతిమరుపు అనేది ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. ఓకేనా? సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ ఏజ్ వీఆర్ గెటింగ్ డిమెన్షియా అండ్ ఆల్జైమర్స్ డిసీజ్.
ఓకేనా. సో మీ యొక్క బ్రెయిన్ హెల్త్ కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట బ్లూ అండ్ పర్పుల్ కలర్ వెజిటబుల్స్ ఫుడ్స్ అనేవి యాక్చువల్గా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉన్న వెజిటబుల్స్ అనేవి మన బాడీలో కొంతమందికి బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది, బోన్ వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మన బాడీలో. ఓకేనా. స్ట్రాంగ్ బోన్స్. ఓకే. సో అండ్ మన టీత్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. సో బోన్ హెల్త్ అనేది ముఖ్యంగా ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే ఇక్కడ, సో చాలా మంది జస్ట్ లైక్ మెట్ల మీద నుంచి జస్ట్ ఒక 1 or 2 స్టెప్స్ నుంచి పడితేనే బోన్ ఫ్రాక్చర్ అయింది అనేసి చాలా మంది వింటుంటారు. వింటూనే ఉన్నాను. నాకు కన్సల్టేషన్స్ లో ప్రతి ఒక్కసారి లైక్ రిపోర్ట్స్ మార్కర్స్ అనేవి చూసినప్పుడు బోన్ హెల్త్ రిలేటెడ్ గా చూసుకుంటే చాలా దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి ఆ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఓకే. సో ఆల్వేస్ అందుకే స్ట్రెస్ చెప్తున్నాను మీకు అందరికి కూడా, యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు చూసే వాళ్ళందరికీ కూడా. ఓకేనా. సో లైక్ ఎల్లో కలర్ ఉన్న ఫ్రూట్స్. ఓకేనా. సో అవి తీసుకున్నామంటే లైక్ ఎల్లో కలర్ లో ఉన్నవి లెమన్. ఓకే. సో లెమన్ తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో లెమన్ లో విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. సో లైక్ లెమన్ వాటర్ వీడియోలో కూడా నేను లెమన్ గురించి ఇన్ డీటెయిల్ గా నేను షేర్ చేసుకున్నాను. ఓకేనా. సో ఆ వీడియోని కూడా ఒకసారి వాచ్ చేయండి, యూ కెన్ గెట్ ఏ క్లారిటీ. ఓకేనా. సో మన ఇమ్యూనిటీకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. సో ఇలా ప్రతి ఒక్క డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ అనేవి డిఫరెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా. సో లైక్ మనం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటి అంటే మన బాడీకి కావాల్సింది ముఖ్యమైన న్యూట్రియంట్స్ ఏంటి? కార్బోహైడ్రేట్స్, మంచి కార్బోహైడ్రేట్స్. ఓకేనా. సో మంచి ఫ్యాట్స్. ఓకేనా. మన బాడీకి కావాలి. ఓకే. ప్రోటీన్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్ కావాలి మన బాడీకి. మైక్రో న్యూట్రియంట్స్ అంటూ ఉంటాం. విటమిన్స్ అండ్ మినరల్స్ కొన్ని మైక్రోగ్రామ్స్ లో కూడా అవసరం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫైబర్. ఓకేనా. తగినంత వాటర్ తీసుకోవడం రోజు. లైక్ మీ వెయిట్స్ ఉన్నదానికంటే మీ బిఎంఐ వాల్యూ చూసుకుంటే ఉన్నదానికంటే 20-30 ప్లస్ కేజెస్ ఓవర్ వెయిట్ ఉంటాం అనమాట, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అవర్ ఏజ్. ఓకేనా. సో అలాంటి వాళ్ళు అట్లీస్ట్ ఒక 4.5 to 5 లీటర్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ లైక్ 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో టాక్సిన్స్, వేస్ట్ మెటీరియల్స్ అన్ని కూడా లైక్ యూరిన్ ద్వారా కావచ్చు, మోషన్ ద్వారా అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో అగైన్ లైక్ చాలా వాటర్ యొక్క అడ్వాంటేజెస్ అనేవి మన బాడీలో చాలా రోల్ ప్లే చేస్తుంది అనమాట, మేజర్ రోల్. అది కూడా నేను ఫ్యూచర్ వీడియోస్ లో కూడా నేను డిస్కస్ చేస్తాను. సో లైక్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇవి తీసుకున్నాను అనమాట. ఈ 5 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ అనేవి తీసుకున్నాను. అండ్ నా హెల్దీ వెయిట్ లాస్ వెనుక రీజన్స్ లైక్ మన ఫుడ్ డైట్ ద్వారా మీరేమన్నా సజెషన్స్ లైక్ సజెషన్స్ ఏమన్నా ఇస్తారనేసి చాలా మంది అడిగారు అనమాట. సో లైక్ నేను చెప్తున్నది ఏంటంటే యాజ్ ఏ లైక్ సీనియర్ న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్సన్స్ కమ్యూనిటీలో, సో ప్రతి ఒక్కరికి ఎవ్రీ వన్ హ్యాస్ యూనిక్ హెల్త్ అనమాట. ఓకే. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ హ్యాస్ డిఫరెంట్ ఇష్యూస్. ఓకే. సో ఫ్యామిలీలో ఓన్ ట్విన్స్ ఉన్నారు అంటే ఆ ట్విన్స్ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అనేది ఉంటాయి అనమాట. ఓకేనా. సో లైక్ నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను నా యొక్క వెయిట్ లాస్ అవ్వటానికి అని చెప్పి నేను జస్ట్ ఒక 1 of the day మీల్ ప్లేట్ అనేది నేను ఇక్కడ షేర్ చేసుకుంటాను. సో లైక్ ఇక్కడ చూసినట్లయితే లైక్ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ నేను చెప్పినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి యాక్చువల్గా. ఓకేనా. సో ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి. సో వెజిటేబుల్స్ లో లైక్ విటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఫోలేట్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది వెజిటేబుల్స్ లో. ఓకేనా. సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి మన వెజిటేబుల్స్ నుంచి అందుతుంది అనమాట. ఓకేనా. సో ఈ యొక్క విటమిన్స్ అండ్ మినరల్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ లోనే మనకు అవసరం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ వెజిటేబుల్స్ లో ట్రేస్ మినరల్స్ ఉంటుంది, మన మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఈవెన్ గట్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకేనా. సో ఈవెన్ కొన్ని రకాల వెజిటేబుల్స్ అనేవి మన హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వెజిటేబుల్స్ అనేవి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్లయితే కీరా. సో నేను ఇక్కడ కీరా ఎందుకు తీసుకున్నానంటే నా యొక్క బ్లడ్ రిపోర్ట్స్ తీసుకున్నప్పుడు లైక్ నా వెయిట్ లాస్ డైట్ కోసం నా బ్లడ్ రిపోర్ట్స్ తీసుకున్నప్పుడు విటమిన్ కే కానీ విటమిన్ సి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉండేవి. పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, మాంగనీస్ కానీ, ముఖ్యంగా బి కాంప్లెక్స్ అనేవి చాలా అంటే చాలా చాలా తక్కువ ఉండేది అనమాట నాకు.
ఓకేనా. సో ఈవెన్ ఐ హ్యావ్ కాన్స్టిపేషన్ ఉండేది, బ్యాక్ పెయిన్ ఉండేది, లోయర్ బ్యాక్ పెయిన్, లో ఎనర్జీ లెవెల్స్ ఉండేవి. ఓకేనా. సో సో దట్స్ వై ఐ హావ్ టేకెన్ ద కేర్. ఓకేనా. సో క్యారెట్ తీసుకున్నామంటే ఇక్కడ సో విటమిన్ ఏ ఉంటుంది క్యారెట్ లో, ఐ హెల్త్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది, ఫైబర్ డైజెషన్ బాగా ఉపయోగపడుతుంది. విటమిన్స్ అండ్ మినరల్స్ చూసుకున్నామంటే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ అండ్ విటమిన్ కే. ఓకేనా. సో అండ్ మనకు బి కాంప్లెక్స్ కూడా క్యారెట్ లో ఉంటది, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకేనా. మన బాడీలో జరిగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కాపాడడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఆ యొక్క డ్యామేజ్ నుంచి ఓవర్కమ్ అవడానికి. ఈవెన్ ఫ్రీ రాడికల్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి, ఇంకా ఇంకా అదర్ చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో మీ యొక్క డైట్ పరంగా కానివచ్చు, మీ హెల్త్ పరంగా ఓవరాల్ వెల్ బీయింగ్ కోసం కనుక చూసినట్లయితే మీ ఇష్యూస్ అన్ని కూడా విత్ యువర్ మొబైల్ నెంబర్, ఓకేనా, కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ వెన్ ఐ గెట్ ఫ్రీ టైం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాన్ వెజ్ చికెన్ తీసుకున్నాం. సో ఇక్కడ ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్ అనమాట చికెన్ అనేది. ఓకేనా. సో చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్, ప్రాన్స్, పన్నీర్, మష్రూమ్, ఓకేనా, సో యోగర్ట్. సో ఇవన్నీ కూడా ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్స్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్స్ అనేవి ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తాను. సో డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటారు, డబ్ల్యూహెచ్ఓ ప్రకారం మనం వచ్చేసి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి పర్ 1 kg ఆఫ్ బాడీ వెయిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెయిట్ లాస్ డైట్ స్టార్ట్ చేసినప్పుడు 80 kgs ఉన్నాను. సో ప్రతి 24 hours కి మనం తీసుకుంటున్న 3 పూట్ల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఓకేనా, 3 పూట్ల తీసుకున్న ఫుడ్ ప్లేట్స్ లో మనకు 80 grams ఆఫ్ ప్రోటీన్ అనేది నా బాడీకి నేను ఇవ్వాలి. ఓకేనా. సో మన బాడీకి ఎంత ఇవ్వాలంటే మనం అంత రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఆ యొక్క క్వాంటిటీస్ లో కూడా మన ప్రోటీన్ క్వాంటిటీ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే ప్రతి ఒక్క న్యూట్రియంట్స్ నేను ముందు ఏదైతే చెప్పాను, ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్, మినరల్స్, ఫైబర్, వాటర్, గుడ్ ఫ్యాట్స్, ఓకేనా. సో ఇవన్నీ కూడా మన బాడీకి అనేది నేను ఇస్తూ, ఓకేనా. సో ఇన్ ద సేమ్ వే నా యొక్క బాడీ కూడా ఇట్ షుడ్ గెట్ ఈజీలీ డైజెస్టబుల్. ఓకేనా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయిల్స్ కూడా, ఓకేనా. సో చాలా మంది చాలా ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తారు. కొంతమంది కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు, కొంతమంది గీ యూజ్ చేస్తారు, కొంతమంది గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తారు అనమాట, కొంతమంది కార్డ్ లివర్ ఆయిల్ యూజ్ చేస్తుంటారు, ఇలా సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తుంటారు, రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా చాలా అంటే చాలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ మనం యూజ్ చేస్తాం అనమాట కుకింగ్ లో. ఓకేనా. సో ఈవెన్ నా యొక్క వెయిట్ లాస్ డైట్ లో ఈ యొక్క కుకింగ్ ఆయిల్స్, ద వే నా యొక్క టైమింగ్స్ అనేవి కూడా చాలా మ్యాటర్ అయ్యాయి ఇక్కడ. ఓకేనా. సో నా యొక్క వెయిట్ లాస్ డైట్ అనేది చేసేటప్పుడు, సో ఇక్కడ చూసుకుంటే నట్స్ అండ్ సీడ్స్ ఉన్నాయి. ఓకేనా. సో చూసుకుంటే దాంతో నుంచి కూడా ప్రోటీన్ కావచ్చు, మంచి ఫ్యాట్స్, ఫైబర్, ఓకేనా. మినరల్స్ చూసుకుంటే నేను ఇందాక చెప్పినట్టు మెగ్నీషియము, పొటాషియము, కాల్షియము, ఐరన్, జింక్, బి కాంప్లెక్స్ విటమిన్స్ B1, 2, 3 ఉంటది, అండ్ విటమిన్ ఈ ఉంటది అనమాట. ఓకేనా. సో యాక్చువల్ గా నట్స్ అండ్ సీడ్స్ లో ఇంకా చాలా న్యూట్రియంట్స్ వస్తాయి. సో సమ్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా. సో ఇవన్నీ చూసుకుంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా, సో మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్, ఓకేనా, ప్రోటీన్, మల్టీవిటమిన్స్, ఓకేనా, గుడ్ ఫ్యాట్స్, ఫైబర్, వాటర్, ఓకేనా. సో ఇవన్నీ న్యూట్రియంట్స్ అనేవి నా బాడీకి ఎంత తీసుకోవాలి, నా బాడీ ఎంత తీసుకుంటే కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది డైజెస్ట్ అవ్వడానికి, అది ఈవెన్ నా బాడీకి అబ్జార్బ్ కావాలన్నమాట. ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ నుంచి వచ్చే న్యూట్రియంట్స్ అన్ని కూడా మై బాడీ నీడ్ టు అబ్జర్వ్, అండ్ నా బాడీకి అది చాలా ఈజీగా ఉండాలి. ఓకేనా. సో దట్స్ వై ఐ హావ్ టేకెన్ ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఎంత తీసుకోవాలో, ఎంత తినాలో అంతవరకు తీసుకున్నాను అనమాట. ఓకేనా. సో చాలా మంది, మనలో కూడా చాలా మంది నాలాగే 80+ kgs, 90 kgs, ఖచ్చితంగా 100+ kgs అనేది ఓవర్ వెయిట్ అనేది ఉంటారు. సో మీలో చాలా మంది బరువు తగ్గడానికి తినేదాంతో సగం తినడం అనేసి, జిమ్లు అనేసి, రన్నింగ్లు అని చెప్పి, ఎక్సర్సైజ్లు, మిల్క్ షేక్లు, ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. ఓకేనా. సో డెఫినెట్ గా నేను చేసిన ట్రయల్స్ ప్రతి ఒక్కటి మీరు చేసి ఉంటారు. ఓకేనా. సో ఒక హెల్దీ వేలో తగ్గాలి ఎప్పుడు కూడా. ఓకేనా. సో ఒక హెల్దీ వేలో, ఒక ఆరోగ్యకరంగా తగ్గాము అంటే, హెల్దీ వేలో తగ్గాము అంటే,
సో మనం అప్పుడు మనకు అనుకున్న రిజల్ట్స్ అనేది మన బాడీ అనేది చూపిస్తది. ఓకేనా? సో అండ్ మీరు ఎలాగైనా తగ్గొచ్చు. ఓకేనా? నేను చేసిన ప్రయత్నాలన్నీ గూడా మీరు చేసేసుంటారు. మీరు యూ ఆర్ ఎక్స్‌పర్ట్ ఇన్ దట్ యాక్చువల్‌గా చెప్పాలంటే. ఓకేనా? సో తగ్గిన వెయిట్‌ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఓకేనా? ఇప్పుడు లైక్ 90 ఉన్నారు డైట్ స్టార్ట్ చేయకముందు. ఇప్పుడు ఒక 70కొచ్చారు. 20 కేజెస్ తగ్గారనుకుందాం. సో ఇప్పుడు ఎల్లకాలం 70లోనే ఉండాలి. ప్లస్ మన ఇష్టపడే ఫుడ్స్ అన్నీ కూడా తీసుకోవాలి. హౌ? ఓకేనా? సో ఇది ఎలా తెలుసుకోవాలంటే ఈ యొక్క సీక్రెట్ తెలుసుకోవాలి అంటే ఓకేనా? సో మీరు ఓవర్ వెయిట్ కానీ, డయాబెటిస్ కానీ, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబాలెన్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఓకేనా? సో మీకు ఏ ఇష్యూ ఉన్నా కూడా ఫర్ యువర్ డైట్ ప్లాన్ ఓకేనా? సో కింద కామెంట్ సెక్షన్‌లో మీ యొక్క నంబర్ అనేది మెసేజ్ చేయండి. ఓకేనా? సో ఆర్ ఎల్స్ బయోలో ఉన్న నా యొక్క నంబర్‌కి గాని, నా యొక్క మెయిల్ ఐడీ గాని వాట్సాప్‌లో టెక్స్ట్ చేయండి. సో ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే. సో నేను ఫ్రీ అయ్యాక మీకు కాల్ చేస్తాను నేను. ఓకేనా? సో అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థాంక్ యూ.